అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేయండి. ఈరోజు వీడియోలో 2 years బేబీకి సింపుల్గా ఫ్రాక్ కటింగ్ ఎలా అనేది చెప్తాను. అయితే ఇక్కడ ఇది కూడా మిగిలిన ముక్క అండి, నా దగ్గర ఉంది, అదే తీసుకుంటున్నా. ఇది కాటన్ పీస్. కొత్తగా నేర్చుకునేవారు ఎవరైనా కూడా కాటనే యూజ్ చేయండి, ఈజీగా కుట్టుకోవచ్చు. ఇట్లా వాటర్ అయితే చల్లుకోవాలి, ఇట్లా ముడతలు లేకుండా ఉండడం కోసం వాటర్ అనేది మరీ ఎక్కువ చల్లద్దు. ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఎత్తు జానడిగిన బెత్తడు పెట్టుకుంటే సరిపోతుంది. సన్నం ఉన్న వాళ్ళకైతే 3 years వరకు కూడా వస్తుంది. ఇంకా పెద్దవాళ్ళకి కుట్టుకోవాలనుకుంటే 1 ఇంచు 2 ఇంచులు అట్లా బేబీ సైజుని బట్టి పెంచుకోవాలి. మనం కట్ చేసుకున్నాం కదా, ఇదైతే ఖర్చు కోసం. అయితే మనం ఇక్కడ షోల్డర్ కట్ చేయాలి కాబట్టి దీనికైతే బెత్తడు కాకుండా అంటే 3 ఇంచులు అట్లా కూడా తీసుకోవచ్చు. వీడి వరకు 3 ఇంచులు వస్తుంది. మనం ఈ కుట్ల కోసం పెట్టుకుంటున్నాం కాబట్టి 3 అట్లా తీసుకోవాలి. ఇటు 2 ఇంచులు ఇట్లా ఏలుతం చేసుకుంటే సరిపోతుంది. ఎలాంటి టేప్ కొలత అవసరం లేదు, ఈజీగా కుట్టుకోవచ్చు. ఇది కూడా బెత్తడు, ఇది కుట్టు కోసం. చంక ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కొంచెం ఒక మన హేల్ మట్టుకు ఇక్కడ వరకు 1 ఇంచు వరకు తేల తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ మీద కటింగ్ తీసుకోవాలి. ఇంత కుట్లకు వెళ్తుంది. ఇది ఉంది కదా, దీని డిజైన్ కోసము ఇంకొక ఆపోజిట్ కలర్ తీసుకుంటే షో కనబడుతుంది, చూడడానికి కూడా అందంగా ఉంటుంది. అయితే ఇలా సేమ్ దీన్ని అంతా మార్కేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఇది క్లాత్ సరిపోవట్లేదు, కొంచెం జరుగు
ఇది సేమ్ ఎంత ఉందంటే మార్క్ వేసుకోవాలి. ఇలా ముందుకు డిజైన్ లాగా వస్తుంది. ఒక్క సైడ్ మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఫ్లవర్ తయారు చేసి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. మనకు కుచ్చులు ఎక్కువ రావాలనుకుంటే క్లాత్ ఇది ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అంతవరకు వస్తుంది. ఇలా ఫ్లవర్ తయారు చేసుకునేటప్పుడు నేను కుట్టే వీడియోలో చూపిస్తాను. ఇలా అయితే వస్తుంది ఫ్రాక్ కుట్టిన తర్వాత. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. మీరు 5 years 6 years వాళ్ళకి కూడా మీ లెంత్ అనేది హైట్ పిల్లలు ఉన్నదాన్ని బట్టి కొంచెం ఇంచు ఎక్కువ తీసుకుంటే, ఎత్తుగా ఉన్న వాళ్ళు అయితే ఇంకొక బెత్తడు ఎక్కువ తీసుకొని లెంత్ సరిపోతుంది. హైట్ ఎక్కువ తీసుకుంటే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఫ్రాక్ ఈజీగా కుట్టుకోవచ్చు. ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.